Hi everyone, welcome back. If you are new here, this is a family channel handled by Soumya Praveen about our daily journey in Abu Dhabi along with our 5-year-old kid Anvi. ఇది మా ఫస్ట్ వీడియో, సో కొంచెం కొత్తగా యాజ్ వెల్ యాజ్ నర్వస్గా కూడా ఉంది. సో లాస్ట్ వరకు ఎవరైనా చూస్తే థ్యాంక్ యూ సో మచ్. జస్ట్ నార్మల్ డే నా లైఫ్ షూట్ చేయాలనిపించింది, అందుకే ఈ వీడియో ఇవాళ. నేను ఈ వీడియోస్కి క్రియేషన్స్కి అంత కొత్త, సో ఎడిటింగ్ కానీ ఇంకేమైనా మిస్టేక్స్ అటు ఇటుగా ఉంటే డోంట్ మైండ్. వీడియో లాస్ట్ వరకు చూసి ఎవరికైనా ఏమైనా ఇన్పుట్స్ ఇవ్వాలి అనిపిస్తే మోస్ట్లీ అప్రిషియేటెడ్. లాస్ట్ వరకు చూస్తే థ్యాంక్ యూ. అండ్ ఈ వీడియో వచ్చేసి అందులో ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి. మా పాపకి ఆన్లైన్ క్లాసెస్ అయిపోవడానికి వచ్చింది, స్కూల్స్ కూడా నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్. సో చాలా ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఆన్లైన్ ఏంటి, స్కూల్ ఏంటి, సమ్మర్ హాలిడేస్ కదా అనుకుంటున్నారేమో. మేము ఉండేది ఇండియాలో కాదండి, అబుదాబీలో, యూఏఈ. యాక్చువల్గా ఏప్రిల్ ఫస్ట్ వీక్లోనే స్టార్ట్ అవ్వాలి, బట్ అందరికీ తెలిసిందే యూఎస్, ఇరాన్, ఇజ్రాయెల్ వార్ వల్ల కొంచెం డిలేస్ అయ్యాయి. ఆఫీసెస్ అండ్ స్కూల్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ ఆన్లైన్ ఇచ్చేశారు. ఇప్పుడు సిచ్యువేషన్ కొంచెం కంట్రోల్లోకి వచ్చింది కాబట్టి అన్నీ బ్యాక్ టు నార్మల్. మళ్ళీ చెప్పాలంటే ఆన్లైన్ క్లాసెస్ కూడా బాగానే ఉన్నాయి. కొన్ని వీడియో క్లిప్స్ వస్తున్నాయి వీడియోలో చూస్తే. పర్లేదు, యాక్టివిటీస్ చేపిస్తున్నారు, ఎక్స్పెరిమెంట్స్ చేపిస్తున్నారు అలా అలా. అండ్ నాకైతే బాగానే అనిపించింది. ప్రతి ఒక్క కిడ్ని యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేలాగా చూశారు కూడా. అండ్ ఫ్యామిలీ వీక్లో పేరెంట్స్ని కూడా కొన్ని వర్డ్స్ మాట్లాడమంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఫ్యామిలీ గురించి నేను కూడా ఏదో అలా అలా నాకు తెలిసింది మాట్లాడేశాను. అదే ఈ వీడియో. అండ్ ఇదే లాస్ట్ డే ఆఫ్ ఆన్లైన్ క్లాసెస్. ఇంకా రేపటి నుంచి అంటే నెక్స్ట్ వీక్ నుంచి స్కూల్కి వెళ్ళాలి. రేపటి నుంచి ఈ ఆన్లైన్, ఈ మార్నింగ్ లేవడాలు, మ్యూట్లు, అన్మ్యూట్, వీడియో, ఆడిబుల్, ఈ పనులు ఏమి ఉండవు. సో చూడాలి ఎలా జరుగుతుందో. స్కూల్కి వెళ్ళి వీళ్ళు ఏం చేస్తారో ఫస్ట్ టైం. హోప్ ఆల్ గోస్ గుడ్. అండ్ క్లాస్ అయిపోయాక ఈవినింగ్ అలా మదీనా జాయద్ షాపింగ్ సెంటర్కి వెళ్ళాము, కొంచెం వర్క్ ఉంటే. ఎంట్రన్స్లో ఈ కార్ చూసి మా పాప ఎక్కేస్తా అని చాలా ఏడిస్తే ఇంకా అది కొంచెంసేపు ఆడుకుంది అక్కడ. దాని పక్కనే బెండింగ్ మెషిన్లో నుంచి టాయ్స్ ట్రై చేసింది. అదే ఎంత ట్రై చేసింది కానీ రాలేదు. ఇంకా నేను ట్రై చేస్తా అని చెప్పేసి నేను ఒక 1-2 ట్రై చేశాను, బట్ నాకు కూడా రాలేదు. సరే అని ఇంకా మా ఆయన అది ఏడుస్తూ ఉంటే మా ఆయన ఇంకా తన రంగంలో దిగాడు. చాలానే వచ్చాయి టాయ్స్, పర్లేదు. ఇంకా మా పాప అయితే ఆ టాయ్స్ చూసి చాలా హ్యాపీ. కొనుక్కున్న టాయ్స్ కన్నా ఇలా వెండింగ్ మిషన్లో ఆడుకున్న టాయ్స్ అంటే ఎవరికైనా ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా. సో అలా పక్కనే ఇంకా షాపింగ్ అయిపోయిన తర్వాత పక్కనే ఛార్జింగ్షన్ ఉంటుంది. మదీనా జాయద్ తెలిసిన వాళ్ళకి ఛార్జింగ్షన్ తెలియకుండా ఎవరికి ఉండదు ఇక్కడ అబుదాబిలో ఉన్న వాళ్ళకి. సో అక్కడ లైట్గా కొన్ని మా పాప పానీపూరి అవి ఇవి లైట్గా తినేసి రిటర్న్ అయ్యాము ఇంటికి. అండ్ మా పాప అయితే వెండింగ్ మిషన్లో గెలుచుకున్న ఓల్డ్ టాయ్స్ కూడా అన్నీ వరుసగా పెట్టుకొని మా వాళ్ళకందరికీ కాల్ చేసి అవి నేను ఆడుకొని గెలుచుకున్నాను అనుకుంటూ చూపిస్తూ చాలా ఎంజాయ్ చేసింది. ఇంకా నైట్ తినేసి